హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే టమాటా ఆవకాయ అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ కూడా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ చేస్తే మాత్రం ఇంట్లో ఫాస్ట్గా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఇది కనుక మనం చేసి పెట్టుకుంటే ఒక 3 నెలల పాటు నిలవ ఉంటుందండి బయట పెట్టుకుంటే. అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక మీకు 6 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అది మనం చూద్దాము. దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు ఇక్కడ. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా టమాటాలని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ఈ టమాటాలు. ఇది శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి పాడవుతుంది. ఇలా శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను. ఇది ఒక బౌల్ తీసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అంటే చిన్న చిన్న ముక్కలుగా మీకు అంటే ఎలా కావాలంటే అలా వీలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా నేనైతే ఇలా కొంచెం చిన్న చిన్నగానే కట్ చేశానండి. ఇట్లా చేస్తున్నాను నేను. అంటే మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా అంటే అట్లా చేసుకోవచ్చు. ఇది 3 ముక్కలుగా చేశాను, నిలువుగా చేసేసి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆవకాయకి. ఇది చాలా బాగుంటుందండి. ఇది మనం కనుక చేసుకుంటే బయట పెట్టుకుంటే ఒక 3 నెలల పాటు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు ఉంటుంది. ఇలా తరిగి పెట్టుకున్న వాటిల్లోకి కాస్త ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఇలా 3 వేసుకున్నాను. అలాగే దీంట్లోకి కారం కూడాను ఒక 4 స్పూన్లు తీసుకోవాలండి. అది 3 తీసుకున్నాం కాబట్టి ఇది 4 స్పూన్లుగా తీసుకోవాలి. అలాగే దీంట్లోకి ఆవు పిండిని కూడా తీసుకోవాలండి. దీంట్లోకి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను ఆవు పిండి. ఒక స్పూను మెంతి పిండినండి చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. ముందు ముక్కకంతా బాగా పట్టేలాగా అన్నీ కలుపుకోవాలి ఫస్ట్. ఇది తడి మాత్రం ఏమాత్రం ఉండకూడదండి. ఉంటే కనుక ఈ పచ్చడి నిలవ ఉండదు. ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మనం చూసుకొని కలుపుకోవాలండి. నేను ఈ స్పూన్ తోటి వేస్తున్నాను. ఈ స్పూన్తో ఒక 4 వేస్తున్నాను. మనం చూసుకొని మళ్ళీ ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు వేస్తున్నాను. మరొక స్పూన్ని కూడా వేస్తున్నాను. కొంచెం ఆవకాయ కదండి, కొంచెం నూనె ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఇంకొక స్పూన్ కలిపి ఇలా పెట్టి మూత పెట్టి పెట్టేసుకోవడమేనండి. ఇట్లా వెంబడే తిన్నా కూడా బాగుంటుంది. 1 రోజు 2 రోజులు ఊరితే ఇంకా కొంచెం బాగుంటుంది. వెంబడ తిన్నా కూడా బాగుంటుంది ఇది. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే టమాటా ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది మీరు కనుక మీకేమన్నా ఉప్పు తగ్గింది అని చూసుకొని, ఒకవేళ ఏమన్నా మీకు కారం కానీ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే మీరు దాన్ని చూసి సరి చేసుకోండి. నాకైతే ఇప్పుడు ఈ కొలతలతో సరిగ్గా సరిపోయింది. చూసుకొని చేసుకోండి. మరి మీకు నచ్చితే ఇది రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.